మన యొక్క సంబంధం దేవునితోటి ఎంత టైట్గా ఉండాలి. If it is loose, water it will go down. కాబట్టి మరి ఏమాత్రం లూజ్గా ఉన్నప్పటికి కూడా అది దిగజారిపోతుంది. Then whatever I speak, God cannot hear. ఈ మైక్ సరిగా లేక తద్వారా సహవాసం లేక సంబంధం ఎప్పుడైతే దిగజారిపోతుందో నేను ఏదైతే మాట్లాడతానో దాన్ని దేవుడు ఖాతరు చేయడు. Or whatever God speaks, I will not be able to hear. అదేవిధంగా దేవుడు ఏదైతే మాట్లాడతాడో దాన్ని నేను వినలేని స్థితికి దిగజారిపోయి ఉంటాను అప్పటికే. So we were looking at the incident of the king Herod. కాబట్టి మనము గత వర్తమానాల్లో మరి హేరోదు యొక్క వృత్తాంతాన్ని కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేసాం. We'll turn to Matthew chapter 14. మనం ఈ సమయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయానికి వద్దాం. మత్తయి 14. So fourth verse we saw the first message, it is not lawful for you to have her. కాబట్టి It is not lawful for you to have Herodias' wife. అక్కడ చూస్తే Philip's wife. హేరోదు మరి ఏదైతే చేశాడో అది సరైనది కాదు అని బాప్తిస్మ ఇచ్చే యోహాను హేరోదుని హెచ్చరించడం జరిగింది. So we ought to find out what are all the things that are with us which are not lawful. కాబట్టి మన జీవితాల్లో కూడా ఏదైతే సరికాదో ఆ విషయాల గురించి మనం కూడా ఆలోచన కలిగి ఉండాలి. That is at a lower level of spiritual life. కాబట్టి అది ఒక ఆత్మీయ జీవితంలో ఒక తక్కువ స్థాయిలో ఉంటుంది. To check whether what I have is lawful or not. ఏది నియమాల ప్రకారం ఉంది, ఏది లేదు, Right or wrong. ఏది సరి అయింది, ఏది సరి కానిది. But Paul wants us to go to a higher level. అయితే అపోస్తలుడైన పౌలు ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం ఒక ఉన్నతమైనటువంటి మెట్టుకి ఎక్కాలి అని ఆశించాడు. I'll show that verse. ఆ మాటని మనం చూద్దాం. 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక Paul says, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, whether something is lawful or edifying. మీకు క్షేమాభివృద్ధి కలగ చేసే మాటను గురించి చెప్తున్నాను అని ఆయన అక్కడ అంటూ ఉన్నాడు. So he is telling all things are lawful for me to I think 1 Corinthians chapter 10 దయచేసి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక అధ్యాయం 10కి రండి. and verse 23. వచనం 23. 1 Corinthians chapter 10 and verse 23. 1 కొరింథీ 10:23 చూద్దాం. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. Yeah, all things are lawful for me to enjoy. కాబట్టి అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు చేయటానికి, కానీ చేయదగినవి కావు. You can't say it is wrong. అది చేస్తే అది తప్పు అని తప్పు పట్టలేరు. That is at a lower level. అదేంటి అంటే ఆత్మీయ జీవితంలో ఒక తక్కువ స్థాయి. There are many Christians who don't have even this law. చాలా మంది క్రైస్తవులు వాళ్ళ జీవితంలో ఇది కూడా కనీస ప్రమాణాన్ని కూడా పాటించిన వారు ఉన్నారు. Whatever they want, they do. వాళ్ళు మనసుకి ఏది తోస్తే అది చేస్తారు. Whether it is lawful or not lawful. ఇదేమైనా దేవుని దృష్టికి అంగీకారమా కాదా అనే ఏమాత్రం కూడా మీమాంస శశవిషలు ఉండవు. They never think about the law of God. కాబట్టి దేవుని యొక్క నియమం, దేవుని యొక్క ఆ యొక్క నియమం అనేది వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోరు. John says transgressing the law of God is sin. కాబట్టి అపోస్తలుడైనటువంటి యోహాను ఇలా చెప్తా ఉన్నాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అని. So there are many Christians who don't have any law. కాబట్టి తమ జీవితంలో ఏమాత్రం దైవికమైనటువంటి నియమాలని పట్టించుకొని క్రైస్తవులు ఉన్నారు. And there are some Christians who are having law. అయితే కొంతమంది క్రైస్తవులు అయితే మరి దేవుని కొన్ని నియమాలకి వాళ్ళు లోబడి ఉంటారు. That is like whether it is right or wrong. అయితే ఇది తప్ప, ఇది ఒప్ప. They have a list. వాళ్ళకి ఒక జాబితా ఉంటుంది. This is wrong. ఇది తప్పు, This is right. ఇది ఒప్పు. And always they live by what is right, what is wrong. కాబట్టి వాళ్ళు ఇటువంటి కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచుకొని ఆ నియమ నిబంధనలకు లోబడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. They are called like old covenant Christians. కాబట్టి దాన్ని మనం పాత నిబంధన క్రైస్తవులుగా మనం పేర్కొనవచ్చు. But Paul says about higher life. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He says all things may not be worthy. కాబట్టి అన్ని మనకు మంచిగా కనిపించేవి అన్ని కూడా చేయదగినవి కనిపించేవి అన్ని కూడా యోగ్యమైనవి కావు. All things will not edify. అన్నివి కూడా మనకు మంచిగా కనిపించే అన్ని కూడా మనకి క్షేమాభివృద్ధి కలగ చేయవు. So if he wants to do something,
మరి అతను ఏదైనా ఒక పని తలపెట్టాలి అని సంకల్పించినప్పుడు Paul's mind is working like this. ఇక్కడ పౌలు యొక్క మనస్సు ఇలా ఆలోచిస్తా ఉంది. I am a child of God. నేను దేవుని బిడ్డను, I am an apostle. నేను అపోస్తలుని, I am called by God. నేను దేవుని చేత పిలువబడిన వాడిని, I am sanctified by God. నేను దేవుని ఆత్మ చేత శుద్ధీకరించబడిన వాడిని, I am a leader to many Christians. నేను అనేక క్రైస్తవులకు నాయకత్వం వహిస్తూ ఉన్నవాడిని, I am a leader for many churches. నేను అనేక సంఘాలకి బాధ్యుడిగా ఉన్నాను. If I do this, ఇప్పుడు గనక నేను ఈ పని చేస్తే is it worthy for a man of God? కాబట్టి ఇన్ని బాధ్యతలు కలిగినటువంటి నేను ఈ పని చేయవచ్చా చేయకూడదా? Ordinary Christians can do. ఆ పనులు మిగతా క్రైస్తవులు ఏమాత్రం కూడా కళ్ళు మూసుకొని చేసేస్తారు. But we should not live at a lower level. కాబట్టి ఒక గొప్ప నాయకుడిగా తను ఆ తక్కువ ప్రమాణానికి కట్టుబడి ఉన్నాడు. We should go to the higher level. ఇంకొంచెం ఆత్మీయంగా పరిపక్వమైనటువంటి విధానంలో ఆలోచిస్తాడు. Whether it is worthy doing this. కాబట్టి ఇది నిజంగా యోగ్యమైందేనా, శ్రేష్టమైందేనా? In eternity, does it have any value? నిత్యత్వంలో ఈ పనికి ఏమైనా విలువ ఉంటుందా? Another question he asks. మరొక ప్రశ్న ఇలా ఉద్భవిస్తుంది. Whether it will edify others. ఇది ఇతరులకి ఈ పని చేయటం ద్వారా వారికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? Whether it will help other Christians to grow spiritually. వాళ్ళ ఆత్మీయంగా ఎదగటానికి ఈ పని ఉపకరిస్తుందా? That is the next level. అది తర్వాత దశ. So there are 3 groups of Christians. అంచేత క్రైస్తవుల్లో 3 రకాల వ్యక్తులు ఉంటారు. New covenant Christians. ఒకటి మొదటి జాబితాలో క్రొత్త నిబంధన క్రైస్తవులు. They are led by the Spirit of God. వారు దేవుని ఆత్మ చేత నడిపించబడువారు. They don't see right or wrong. వారు తప్పులను గురించినటువంటి శశవిషలు మీమాంసలు ఉండవు. They ask the Spirit of God, Lord, shall I do it? వారు దేవుని యొక్క ఆత్మను ఇలా అడుగుతారు, నేను ఇది తగునా చేయకూడదా? See, young girls wearing a particular type of dress. ఉదాహరణకి మరి కొంతమంది యవనస్తులు అంటారు, మరి కొన్ని డ్రెస్ల గురించినటువంటి అనుమానాలు ఉన్నప్పుడు In the church we don't have a rule. No, ladies should wear blouse 15 inches or 20 inches. కాబట్టి ఉదాహరణకి ఏవైనా బ్లౌజ్ సంగతే తీసుకోండి, ఇన్ని ఇంచులు చేతులు ఉండాలి, ఇన్ని ఉండకూడదు, ఇటువంటి ఏమీ ఉండవు. Or any measurement. కాబట్టి ఏ కట్టుబాట్లు వస్త్రధారణ విషయంలో ఒక నియమంగా విధించడం జరగదు. And one girl, young girl, teenage girl may dress in an immodest way. కాబట్టి ఈ ఆధునిక వస్త్రాలంకరణతోటి మరి అటువంటి దుస్తులు ఒక సహోదరి వేసుకొస్తే, యవన సహోదరి, and she may ask, what is wrong with that? కాబట్టి ఆమె అనుకోవచ్చు మనసులో, దీని ద్వారా తప్పేముంది అని. Yeah, but if she has the Spirit of God, అయితే దేవుని యొక్క ఆత్మ చేత మనం అడిగితే, if she is led by the Spirit of God, దేవుని యొక్క ఆత్మ చేత ఆమె నడిపించబడితే, Spirit of God would say, no, this is not for edification. అప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా సమాధానం ఏమొస్తుందంటే, ఇది క్షేమాభివృద్ధి కలగచేయదు, దీన్ని వదిలిపెట్టు అనే సమాధానం వస్తుంది. You may be setting as a bad example. కాబట్టి నీవు ఒక చెడ్డ ఉదాహరణని సంఘానికి పరిచయం చేస్తున్నా, వదిలిపెట్టు అనే స్వరాన్ని ఆమె గుర్తించగలదు. She listens to the Spirit of God. దేవుని ఆత్మను వినగలిగే సునిశ్చిత ఆత్మీయ చెవులు ఆమెకు గనుక ఉంటే, She is not checking with this brother, this sister and all. కాబట్టి ఆ సహోదరుడు, ఈ సహోదరి, వాళ్ళందరూ ఇవన్నీ కూడా ఈ శశవిషలకు దూరంగా ఉంటాయి. She is listening to the Spirit of God. కేవలం దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు నాతోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే దానికి తావిస్తుంది. Romans 8:14 says, రోమాపత్రిక 8వ అధ్యాయం 14 వచ్చిన ఇలా సెలవిస్తుంది, but as many as are led by the Spirit of God, they are the sons of God. మరి దేవుని యొక్క ఆత్మ చేత అందరూ నడిపించబడుతూ వారందరూ దేవుని కుమారులు. Not child of God, దేవుని పిల్లలు అని కాదు, but sons of God. దేవుని కుమారులు అని వాళ్ళకి పేరు పెట్టబడింది. There's a difference between a child and a son. ఒక పసిబిడ్డకి ఒక కుమారుడికి మధ్య వ్యత్యాసం ఉన్నది. Child is not grown. పిల్లవాడు అంటే అంతగా ఎదగని వాడు, and son is a grown person. కుమారుడు అంటే ఎదిగిన వాడు. God wants us to be sons and daughters. కాబట్టి దేవుడు తన బిడ్డలు ఎదిగిన వారుగా ఉండాలని, కుమారులుగా కుమార్తెలుగా వాళ్ళు విరాజిల్లాలని కోరుకుంటూ When ఉన్నారు. you read Matthew chapter 5, the last few verses, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి వచనాలు కనుక మనం పరికిస్తే, when you love your enemies, నీ శత్రువులను మీరు ప్రేమించండి, and when you pray for those who persecute you, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, when you bless those who curse you, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు దీవించుడు కానీ శపించవద్దు, you will be sons of God. అలా గనక చేస్తూ ఉంటే, ఈ వైఖరి మీలో ఉంటే మీరు దేవుని కుమారులు అనబడుదురు అనే మాటలు చూస్తాం. When somebody sees my son, ఎవరైనా నా కుమారుడిని గనక చూస్తే, they are asking him, వారు నా కుమారుని వాళ్ళు ఇలా అడుగుతారు, are you not Vincent's son? నీవు విన్సెంట్ గారి కుమారుడు కదా. Why? How they know? వాళ్ళు ఎలా దాన్ని గుర్తించగలుగుతారు? They by seeing the face
facial ఆ యొక్క features. ఆ ముఖాలు ఆ యొక్క రూపురేఖలు ఆ ముఖ కవళకలు వీటిని చూచి In a church, one young boy is there, మా సంఘంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. and while he was walking in the dark, అతను డార్క్ uh, చీకట్లో నడుస్తూ వస్తూ ఉన్నాడు. I thought it was his father. నేను అనుకున్నాను ఆ చీకట్లో వాళ్ళ నాన్నగారే వస్తా ఉన్నారు అని నేను. The way he walks exactly like his father. అంటే అతని నాన్నగారి యొక్క నడక తీరు ఈ వ్యక్తి యొక్క నడక కుమారుడు యొక్క నడక రెండు ఒకే విధంగా ఉన్నాయి. The same way Heavenly Father is seeing from heaven. అదే విధంగా పరలోకం నుంచి పరలోకపు తండ్రి చూస్తా ఉన్నాడు. Oh, in this church, ఈ సంఘం this one brother, ఒక సహోదరుడు, one sister, ఒక సహోదరి, she's loving the enemies. వాళ్ళు శత్రువులను కూడా ప్రేమిస్తా She's ఉన్నారు. blessing those who curse her. కాబట్టి వాళ్ళని ఎవరైతే శపించారో వాళ్ళని దీవిస్తూ ఉన్నారు. Oh, she walks like my son. కాబట్టి నా కుమారుడైన యేసుక్రీస్తు లాగా వాళ్ళు నడుస్తూ ఉన్నారు భూమి మీద. That's why Jesus says they will be called the sons of God. కాబట్టి యేసు ప్రభు అందుకే వారు దేవుని కుమారులు అనబడుదురు అని ప్రభు పేర్కొనడం జరిగింది విశేషంగా. So which group you belong to? ఇంతకీ నీవు ఏ గుంపులో ఉన్నావు? We have to ask a question, which group I belong to. కాబట్టి ఎవరి మట్టుకో మనం అంతరంగంలోకి ఒక ప్రశ్న వేసుకుందాము. No covenant, నేను ఏ గుంపుకు చెందిన వాడిని? old covenant, పాత నిబంధనక new covenant. లేకపోతే నూతన నిబంధనక? No covenant, they don't bother how they want to enjoy, they enjoy everything. కాబట్టి పాత నిబంధనలో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి ఏంటి అనేది వాళ్ళు ఏమాత్రం కూడా అనుమానాలు తావివ్వకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. This is most of the western countries, and now it is coming to our country also. చాలా పాశ్చాత్య దేశాల్లో ఇలా ఇష్టానుసారంగా స్వేచ్ఛాయుతమైనటువంటి విశృంఖలమైనటువంటి జీవితం జీవిస్తూ This ఉన్నారు. body belongs to అయితే me. అది ఇంకా భారతదేశానికి కొద్దిగా పాకుతూ వస్తూ ఉంది. This body belongs to me. ఈ శరీరము ఈ దేహము నాకు చెందింది. I can use this body any way I like. నా ఇష్టం వచ్చినట్టు నా శరీరాన్ని వాడతాను. I use this body to please others. నా యొక్క దేహాన్ని ఇతరులని సంతోషపరచడానికి వాడతాను. That's why sexual sin is very dominant in many కాబట్టి ఈ countries. వైఖరి లోకస్తులకు ఉంది. కాబట్టి మరి లైంగికమైనటువంటి పాపం కోరలు చాచి మరి బొస్సులు కొట్టి విజృంభించేదిగా ఉంది. Many countries it's worse than Sodom and Gomorrah. కాబట్టి చాలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మరి చాలా దేశాలు చాలా గొప్ప నగరాలుగా పిలువబడే చూస్తే సొదొమ గొమొర్రా కంటే ఎంతో నీచంగా ఉన్నాయి. People with no covenant, ఏమాత్రం కూడా నియమ నిబంధనలు వావివరసలు లేనటువంటి ప్రజలుగా, no control. ఏమాత్రం కూడా అదుపు లేనటువంటి విధానంలో ఉన్నారు. They live as they like. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నారు. Yeah. Recently I read a news. ఇటీవల నేను ఒక వార్తను విన్నాను. And one girl in Villupuram, విల్లుపురం అనే ప్రాంతంలో ఒక అమ్మాయి, she wanted to see her friend in Chennai. తన స్నేహితుడు చెన్నైలో ఉంటున్నటువంటి తన యొక్క స్నేహితుడిని చూడాలని తలంచింది. And she was talking to her friend. కాబట్టి తన ఫ్రెండ్ తోటి ఇలా ఉంది. And they have many Instagram friends. అది వాళ్ళు చూడండి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అనేది ఒకటి ఉంది. అందుట్లో ద్వారా వాళ్ళు కలుసుకుంటుంటారు. And boys and girls are there in the group. అందుట్లో బాలురు బాలికలు వాళ్ళంతా ఉన్నారు. I have come to Chennai and what shall we do this night? నేను చెన్నై వచ్చాను, ఈ రాత్రికి మనం ఏం చేద్దాం అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. They decided to go to a hotel. వాళ్ళందరూ కూడా హోటల్లో కలుసుకుందామని వాళ్ళు తీర్మానించుకున్నారు. And they wanted to enjoy. వాళ్ళు అలా మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. Club dance. మరి అట్లా నృత్యాలు. And during the dance they wanted this way to dance, that way to dance, and some fight came. కాబట్టి అట్లా ఆ భంగిలో నృత్యం చేయాలి, ఇట్లా నృత్యం చేయాలి అనే మాట కాస్త వివాదంగా మారి చివరికి వాళ్ళు తన్నుకునే స్థితికి. And girls and boys they drank, fully drunken. వాళ్ళు ఎంతో అప్పటికే మద్యం మరి విపరీతంగా సేవించారు. And they were started fighting. కాబట్టి వాళ్ళు అప్పుడు తమ అదుపాజ్ఞలో తాము లేక కొట్టుకోవడం ప్రారంభించారు. The hotel security they vacated them and they switched off the lights and locked the door. కాబట్టి హోటల్ సిబ్బంది ఏం చేశారంటే వాళ్ళని బయటికి గెంటి వేసి తాళాలు వేసుకోవడం జరిగింది. The fight continued outside the hotel. చూడండి ఆ హోటల్ బయటికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఊరుకోకుండా ఇంకా దాన్ని ఇంకా పెంచారు ఆ కొట్లాట. This girl and her friend they wanted to escape and they were driving the two-wheeler. వాళ్ళు ఇప్పుడు టూ వీలర్లో కోట్లాట నుంచి బయటికి వెళ్ళాలని ఆ యొక్క టూ వీలర్లో నుంచి వెళ్తూ ఉన్నారు. But the other group they did not leave them. They came in the car. చూడండి వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక కొట్లాటకు వచ్చినటువంటి ఇంకొక గ్రూపు ఆ కారులో వాళ్ళని వెంబడిస్తూ వచ్చారు. They went fast and hit the
two-wheeler. వాళ్ళు ఎంతో వేగంగా వెళ్ళి ఆ యొక్క టూ వీలర్ ని ఢీ కొట్టడం జరిగింది. The girl who came from Viluppuram, she's a Christian girl. చూడండి, విల్లుపురం నుంచి ఏ అమ్మాయి అయితే అక్కడికి వచ్చిందో ఆమె క్రైస్తవురాలు. She died. అక్కడికక్కడే ఆ స్పాట్ లోనే ఆమె She చచ్చిపోయింది. was killed. ఆమె ఒక రకంగా అది హత్య లాంటిది, హత్య చేయబడింది. And when you read the boys' names, మరి అక్కడ ఆ యొక్క అబ్బాయి పేరు ఏంటంటే, and one boy's name is Joshua. అందుట్లో ఉన్నటువంటి ఒక అబ్బాయి పేరు జాషువా. Joshua is the translation of their name Jesus. ఆ జాషువా అంటే దాని మూలానికి వెళ్ళి చూస్తే యేసు ప్రభువే. Christian boy, Christian girl. అంటే ఒక క్రైస్తవ అబ్బాయి, ఒక క్రైస్తవ అమ్మాయి. People with no covenant. వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే విశృంఖలంగా ఏమాత్రం నియమ నిబంధన లేకుండా ఉన్నాయి. She is dead and gone, but mother is weeping. ఆమె చనిపోయింది, కుమార్తె చనిపోయింది, ఆ తల్లి ఎంతగానో విలపిస్తూ ఉంది. Friendship. స్నేహం, Instagram friendship. ఇన్స్టాగ్రామ్ యొక్క స్నేహం. So young girls and boys, కాబట్టి ఈనాటి ఆధునిక యువకులు you be very, very, very careful when you go to the social screening sites and all in the phone. కాబట్టి ఫోన్లో ఆ మీడియాలో మరి ఎటువంటి సంబంధాలు కలిగి ఉంటున్నాము అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. So people no covenant. కాబట్టి వ్యక్తులు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలా ఉన్నారంటే ఏమాత్రం నిబంధన లేని ప్రజలు. And people in the old covenant, కొంతమంది అయితే పాత నిబంధన కింద జీవిస్తూ ఉన్నారు. who live based on right or wrong. కేవలం మంచా చెడా అనే దాని మీదే వాళ్ళ జీవితం సాగుతూ ఉంటుంది. What is wrong in that? అందుట్లో తప్పే ఉంది. What is wrong in that? ఇందుట్లో తప్పే ఉంది. Children ask. కాబట్టి అట్లా పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు. Young people ask, what is wrong in that? యవనస్తులు ఇట్లా వాళ్ళు పొగరుబొత్తనంతో ఇట్లా అంటున్నారు, దాంట్లో తప్పే ఉంది, ఆ పని చేస్తే తప్పేంటి? Who said it is wrong? ఎవరు చెప్పారు ఇది తప్పని? Don't ask such. కాబట్టి అటువంటి ప్రశ్నలు, అటువంటి వైఖరితోటి మీరు ఉండకూడదు. When parents say obey, ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఒక విషయాన్ని చెప్పినప్పుడు it may be difficult, దానికి వెంటనే మీరు ఒప్పుకోవాలి. అది కష్టమైనప్పటికి కూడా but obey them. తక్షణం విధేయత చూపించాలి. And Paul says, అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు, these things are not worthy, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా యోగ్యమైనవి కావు, and these things will not edify others. ఇవన్నీ కూడా ఇతరులకు క్షేమాభివృద్ధి కలగచేయవు. That's how Paul was living. అలా అపోస్తలుడైన పౌలు తను జీవించాడు. Now we come back to Matthew chapter 14. ఇప్పుడు మత్తయి సువార్త 14 వద్దాం. మత్తయి సువార్త అధ్యాయం 14. We read verse 5. వచనం 5, 14, 5వ వచనం. Matthew chapter 4 and verse 5. 14. Matthew 14 and verse 5. అధ్యాయం 14 వచనం 5. So Paul was only asking, John the Baptist was only asking Herod about the old covenant. కాబట్టి పాత నిబంధన గురించినటువంటి విధానంలో అక్కడ హేరోదు ఉన్నాడు. Because old covenant itself says you should not have somebody else's wife. కాబట్టి పాత నిబంధనలో కూడా ఇతరుల భార్యల్ని నీవు ఆశించకూడదు అనే ఒక ఆజ్ఞ ఉన్నది. Because new covenant was not yet started. కానీ ఇంకా నూతన నిబంధన అప్పటికి ప్రారంభం కాలేదు. And we read, though Herod wanted to put him to death, he was afraid of the people because they counted him a prophet. అతడు ఇతని చంపగోరిన గాని జనసమూహము ఇతన్ని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. He wanted to kill John the Baptist. కాబట్టి ఇప్పుడు హేరోదు యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అంటే మరి బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపడానికి కూడా మనసులో నిశ్చయించుకున్నాడు. Why he wanted to kill? ఇంతకీ బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎందుకు చంపాలి అని అనుకున్నాడు? He was pointing out the sin. ఎందుకు అంటే తన పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి. Instead of repenting, he wanted to put him away. తాను మారు మనసు పొంది పశ్చాత్తాపడటానికి బదులుగా మరి అతన్ని అంతమొందించడానికి పూనుకున్నాడు. We may not have the power like Herod to kill somebody. చూడండి, మనకి హేరోదు లాంటి అధికారం లేకపోవచ్చు ఇతరులను చంపటానికి. But what we do? అయితే మనం ఏం చేస్తామో తెలుసా? Oh, this church is telling these things. This church is pointing out my mistakes. ఈ సంఘం నా యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తా ఉంది. I don't want this church. కాబట్టి నేను ఈ సంఘానికి రాను. Daddy, mommy, you go to church. I don't want to come to church. అమ్మా నాన్న మీరు మాత్రం ఆ సంఘానికి వెళ్ళండి కానీ నేను ఆ సంఘానికి రాను. We should never say like that. మనం అలా చెప్పకూడదు. As long as you are in your house, మీరు మీ ఇంటి వారు, until you get married and leave the house, మీరు యవనస్తులైనటువంటి మీరు విశేషంగా మీకు వివాహం అయ్యే వరకు
Children, you are under the control of your parents. మీరు మీ తల్లిదండ్రుల యొక్క కంట్రోల్లో ఉండాలి. When your parents go to church, you also should go to church. కాబట్టి మీరు తల్లిదండ్రులు వాళ్ళ మందిరానికి వెళ్తే మీరు కూడా వారిని వెంబడించాలి. In my life, I think back. In my life, I look back. నేను నా జీవితంలో ఒక్కసారి వెతికి చూసుకుంటే Never even once I told my daddy, I don't like to come to church. నా జీవితంలో ఇప్పుడు కూడా మా నాన్నతోటి నాన్న నేను మాత్రం మందిరానికి రావడానికి ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పలేదు. I remember only one occasion. ఒకే ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటాను. Tomorrow, I had an exam. రేపటి రోజున నాకు పరీక్ష ఉంది. I had a lot of things to study. నేను ఎంతో చదువుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. It was a weekday meeting, మధ్యలో వార కూడిక ఉన్నది, not Sunday meeting. ఆదివారపు కూడిక కాదు. But my dad said, we have to go for the meeting. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా ముందు సంఘానికి వెళ్దాం పదా, వార కూడికి వెళ్దాం పదా అని మా నాన్నగారు అన్నారు. I was tempted to say, Daddy, I don't want to come to meeting, I want to study. అప్పుడు నాకు ఇట్లా శోధన వచ్చింది, నాన్న నేను వార కూడికి రాను, నేను చదువుకోవాల్సింది ఎంతో సిలబస్ మిగిలి ఉంది అని నేను చెప్పాను. But my dad said, honor God, you have to come for meeting. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే లేదు మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి గౌరవించడం నేర్చుకో. I still remember it was a botany exam. ఆ మరుసటి రోజు బాటనీ ఎగ్జామ్ ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు. I went to the meeting. నేను మా నాన్నగారు చెప్పిన మాటకి తల ఉంచి నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. And after the meeting, it will take half an hour for cycling and come back home. దాని తర్వాత మరలా కూడికి అయిన తర్వాత అరగంట ఆ సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చాను. After that, I started studying. దాని తర్వాతనే నేను రేపటి ఎగ్జామ్ కోసం చదవటం ప్రారంభించాను. Next day, I attended exam. ఆ తర్వాత రోజు పరీక్షకి హాజరయ్యాను. God gave me first or second mark, the whole class. ఆ దేవుడు ఆ క్లాస్ మొత్తం మీద నాకు మొదటి ర్యాంకో రెండో ర్యాంకో ఇచ్చాడు. Yeah, God will honor when you honor God. కాబట్టి దేవుడు సెలవిచ్చినట్లుగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదనే వాగ్దానం నా జీవితంలో అలా నెరవేరింది. But what I see nowadays, అయితే నేను ఇప్పుడు చూస్తుంది ఏంటంటే small children, చిన్న పిల్లలు 4 years, 4 సంవత్సరాలు, 5 years, 5 సంవత్సరాలు, 3.5 years, 3.5 సంవత్సరాలు, they say, Daddy, I don't want to come to church. వాళ్ళు ఎట్లా నైస్గా అంటారంటే డాడీ నేను మాత్రం చర్చికి రాను అని చెప్తా ఉంటారు. That gave me a shock. అది నాకు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. What never even once in my life I told, but these people in a small age they say, I don't like to come to church. నా వివాహం అయ్యే వరకు నా తల్లిదండ్రులకి మందిరం విషయంలో నేను ఏమాత్రం కూడా వారికి ఎదురు చెప్పలేదు. అయితే వీళ్ళు ఎంతో చిన్న ప్రాయంలో 4 సంవత్సరాల ప్రాయంలో వాళ్ళు ఎదురు తిరుగుతూ ఉన్నారు. Why do they say that? వాళ్ళు ఎందుకని అలా చెప్తా ఉన్నారు? Always they spend time with mobile. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ సమయం మరి ఫోన్ తోటే గడుపుతూ ఉన్నారు. రీల్స్ చూస్తా ఉన్నారు. Very fast. లోకాన్ని ఎంతో మరి వేగంగా జుర్రుకుంటూ ఉన్నారు. Their attention is only few minutes, 2 minutes, 3 minutes. Then they quickly change. వాళ్ళ గమనిక 2-3 నిమిషాలు ఉంటుంది, తర్వాత తిప్పుతా ఉంటారు. లోకంలో మునిగిపోతూ ఉంటారు. Their mind is tuned like that. ఆ విధంగా వారి యొక్క మనస్సు ట్యూన్ చేయబడింది. But when they come and sit in the church, అలాంటి మనసుతోటి వారి సంఘం లోనికి వచ్చి కూర్చున్నప్పుడు some message is going on, వర్తమానం సాగుతూ ఉంటుంది. they get bored. వారి మనసులోకి ఆ వర్తమానం ఏ మాత్రం కూడా పోదు. వాళ్ళు ఎంతో బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. They could not quickly change to song. వాళ్ళు వెంటనే మరి ఆ పాటలోకి మారుతారు. They have to patiently wait. వాళ్ళు అట్లా ఎంతో సహనంతో ఉంటూ నేర్చుకోవాలి. So they don't have patience. కాబట్టి సహనం, ఓర్పు నశిస్తా ఉంది. So parents, you have to be very careful when you give your mobile to your children. కాబట్టి చిన్నపిల్లలకి మొబైల్ ఇచ్చే విషయంలో చాలా జాగరూకత తల్లిదండ్రులు కలిగి ఉండాలి. The fast way of seeing reels and other short things affects the children in going to the church. కాబట్టి వారు దేవుని సన్నిధికి, దేవుని మాటలకి, మరి దైవికమైనటువంటి వాతావరణానికి, ఆత్మీయ వాతావరణానికి అలవాటు పడటానికి మీరిచ్చే సెల్ ఫోన్ గొప్ప ఆటంకంగా ఉంటుందనే సత్యాన్ని తల్లిదండ్రులుగా మొట్టమొదట మీరు ఎరగాలి. You have to say nothing doing. As long as you are in my home, you have to obey. కాబట్టి మీరు తప్పకుండా దేవుని విషయాల్లో ఎంతో ఖచ్చితంగా మాట్లాడటం అనేది తల్లిదండ్రులు చేయాలి. I say a word to the wives. నేను అదే విధంగా మరి సహోదరి భార్యలకు ఇలా చెప్తాను, or husbands, లేకపోతే భర్తలకు ఇలా చెప్తాను. Both of you come to the church. మరి ఇద్దరు కూడా సంఘానికి రావాలి. If wife says, husband,
I don't want to come to church today. నేను ఈ రోజు సంఘానికి రావాలని అనుకోవట్లేదని భార్య చెప్తే భర్తతోటి, I got some work. I have to wash my handkerchief. నేను హ్యాండ్ కర్చీఫ్ వాష్ ఉతుక్కోవాలంటే I already put it in the soap water. నేను ఆల్రెడీ దాన్ని ఆ సోప్ వాటర్ లో ముంచాను అని చెబితే, So I don't want to come to church. నేను రాను అని చెప్తే, You are setting as a very bad example to your children. కాబట్టి తద్వారా పిల్లలు దీన్ని ఈ విషయాలను చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి దేవుని సన్నిధి అంటే ఎంతో తేలిక భావం మీరు వారిలో ఏర్పరిచినటువంటి వారు అవుతారు. Not only children, to the entire coming generation, you are setting as a bad example. మీరు కేవలం ఆ పిల్లలకే కాదు, తర్వాత తరానికి మీరు చెడ్డ మాదిరిగా మచ్చగా మిగిలిపోతారు. Our wife is regularly going to the church. Husband says, no, today I don't want to go to church. I am tired. I want to lie down. అదేవిధంగా భార్య వెళ్తూ ఉంటుంది, భర్త లేదు నేను ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను అంటాడు. Children will quote that. అది పిల్లలు ఇది చూసినప్పుడు ఎలా ఉంటుంది? Oh, mommy, daddy alone is staying in the home. Why can't I stay in the home? తర్వాత మమ్మీ నువ్వు వెళ్తావు, డాడీ ఉన్నాడు కదా, డాడీ ఒక్కడే ఉన్నాడు, నేను కూడా మందిరానికి రాకుండా ఉంటాను అని పిల్లలు అడిగే పరిస్థితి వస్తుంది. You may not be wholehearted. కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా పూర్ణ హృదయుడు At least for children's sake, you come to the church. కనీసం నీ పిల్లలు చెడిపోకుండా ఉండాలి అని తీర్మానం చేసుకునైనా సరే, పిల్లలకు క్షేమం కోసమైనా సరే నువ్వు మందిరానికి రావాలి. That is according to the scripture. ఇది వాక్యానుసారం. John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం. It is in the context of worldliness Jesus is telling. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ లోకానుసారమైనటువంటి విషయం గురించి చెప్తున్నటువంటి మాట. See, he is telling from 14th verse onwards. 14వ వచనం నుంచి ప్రభు చెప్తున్న మాటలు, I am not worldly in the same way the disciples are also not worldly. ఆ ప్రార్థనలో ప్రభు పలికిన మాటలు ఏంటంటే, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. World is hating them. లోకం వారిని ద్వేషించును. I don't pray that you take them from the world, but I pray that you protect them in the world. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించట్లేదు, కానీ How will they be protected? వాళ్ళు ఎట్లా దుష్టు నుంచి కాపాడబడతారు? 17th verse, by your word sanctify them and protect them. చూడండి 17వ వచనంలో దాని సమాధానం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. And he says in the 19th verse, తర్వాత 19వ వచనం, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారి కొరకు నేను తనే వారి కొరకై నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. యా, ఫర్ దేర్ సేక్ ఐ యామ్ సాంక్టిఫైయింగ్ మై సెల్ఫ్. వారి కొరకు, వారి క్షేమం కోసం నన్ను నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. దర్ ఇస్ నోబడీ కెన్ టచ్ జీసస్. కాబట్టి ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని అనలేదు, తాకలేదు. బికాస్ he is a wholehearted person. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో పూర్ణ హృదయుడు. World cannot defile Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో ఏ మచ్చ, ఏ మాలిన్యం లేదు. But still he is taking some precautions so that he will not be, his disciples will not be defiled to the world. యేసుక్రీస్తు ప్రభు ఎంతో జాగరూకత కలిగి ఉన్నాడు. ఎందుకంటే మరి తర్వాత తన శిష్యులకి ఏ మాత్రం కూడా చెడు మాదిరి ఉండకూడదు అని. Yeah. So a sister may say, ఆ సహోదరి ఇలా అనొచ్చు, I am strong spiritually. నేను ఆత్మీయంగా ఎంతో బలంగా ఉన్నాను. This week if I don't go to church, I don't think I will backslide. ఈ వారం ఏదో మందిరానికి వెళ్ళకపోయినట్లయితే నేనేం వెనక్కి దిగజారను. I can attend a Zoom meeting or YouTube. నేను జూమ్ మీటింగ్ వింటాను, లేకపోతే యూట్యూబ్ వింటాను. But like Jesus says, అయితే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారు? for their sake I also go to church. వారి కోసం నేను మందిరానికి వెళ్తాను, వారి క్షేమం కోసం నేను వెళ్తాను. And when you come to church, try to build a fellowship. This is a family. కాబట్టి సంఘానికి రావటం ద్వారా జరిగే క్షేమాభివృద్ధి ఏంటంటే, నీవు ఇతరులతోటి కలవటం జరుగుతుంది, అది క్షేమాభివృద్ధికి ఒక కారణం అవుతుంది. But children are seeing, how is my dad, what is his stand, how is my mom, what is her stand. పిల్లలు ఎంతో నిశ్చితంగా తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనని సంఘంలో కూడా పరిశీలిస్తూ ఉంటారు. మా నాన్న సంఘంలో ఏం చేస్తూ ఉన్నాడు, మా అమ్మ సంఘానికి వచ్చి ఎలా ప్రవర్తిస్తా ఉంది, ఏం చేస్తూ ఉంది, ఇవన్నీ కూడా పిల్లలు మనసులో ముద్ర వేస్తూ ఉంటాయి. If you come as a visitor, నీవు ఒక దర్శకుడిగా మాత్రమే వస్తే children are able to take that spirit. పిల్లలు చాలా సునాయాసంగా ఆ ఆత్మను పసిగట్టి ఆ ఆత్మని వాళ్ళు పొందుకుంటారు. You may be a visitor to the church. నువ్వు కేవలం ఒక దర్శకుడిగా మాత్రమే, ప్రేక్షక పాత్రగా మాత్రమే నీ ఉంటే సంఘంలో, and children will become a visitor to God. అప్పుడు పిల్లలు కూడా దేవుని దృష్టిలో కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వారు వహిస్తారు. The kingdom of God, the spiritual things, everything, they are visitors. కాబట్టి దేవుని రాజ్యానికి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలకి వాళ్ళు కేవలం మౌన మునులుగా ప్రేక్షక పాత్ర వహించి ఉంటారు. They don't want to step into the heavenly kingdom. కాబట్టి పరసంబంధమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా వాళ్ళు అడుగు ముందుకి కదల్చలేరు. They'll always be in the periphery. వాళ్ళు కేవలం ఆ వలయానికి దూరంగా ఉంటారు. And at the time of marriage,
తర్వాత వివాహ సమయం తటస్థిస్తుంది. As we saw in the last session, మనం గత సెషన్లో మనం చూచాము, when the day, the opportunity came, తగిన సమయము ఒకటి రానే వచ్చింది. my dear young brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, there's a verse in 2 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. What is the relationship between a believer and unbeliever? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసికి అవిశ్వాసతోటి ఏమి పాలు. 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. And see how many verses Paul is telling to drive home only one truth. 2 Corinthians chapter 6. 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయం. And starting from verses 14. 14వ వచనం నుంచి ఆ జాబితా ఉంటుంది. And he is giving an introduction in the verse 13. అక్కడ 13వ వచనంలో ఒక చిన్న పరిచయం చేస్తూ I ఉన్నారు. am telling you like I teach little children. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను. Treating you like little children, I am teaching you. మీరు నా పిల్లలు అని భావించి నేను మీతో మాట్లాడుతున్నానర్రా అని అపోస్తలుడైన పౌలు ఘోషిస్తూ ఉన్నాడు. Don't be unequally yoked with unbeliever. కాబట్టి ఇతరులతోటి లేకపోతే అవిశ్వాసులతోటి మీరు విజోడుగా ఉండకండర్రా అని ఘోషిస్తూ ఉన్నాడు. What relationship has got righteousness with unrighteousness? నీతికి దుర్నీతితోటి ఏమి పొత్తు? What fellowship the darkness has got with light? వెలుగుకి చీకటితోటి ఏమి పొత్తు? Christ and devil. క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? Believer and unbeliever. విశ్వాసితోటి అవిశ్వాసికి పాలెక్కడా? God's temple and idols. అదేవిధంగా దేవుని ఆలయంకి విగ్రహంతో ఏమి పొందిక? Yeah, we have to teach our children. కాబట్టి ఈ విషయాలని క్షుణ్ణంగా మన బిడ్డల యొక్క మనస్సుల్లో ముద్ర వేయబడినట్లుగా మనం వాళ్ళకి They go నేర్పించాలి. to the world and learn some worldly things. ఎందుకంటే వాళ్ళ లోకంలోకి వెళ్ళి లోక సంబంధమైనటువంటి విషయాలు సునాయాసంగా They don't know. They are children. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు మట్టి లాంటి వారు. వారిలో ఏ ముద్ర వేస్తే ఆ ముద్ర నిలిచి ఉంటుంది. But parents have to teach the children. అంచేత మరి తల్లిదండ్రులు ఎంతో బాధ్యతతోటి దైవికమైనటువంటి విషయాలు పసిపిల్లల లేత హృదయాల్లో ముద్రించాలి. I'll tell one simple example. ఇప్పుడు ఒక చాలా సామాన్యమైన ఉదాహరణ చూద్దాం. For this vacation, my grandchildren, they came with my sons. ఈ సెలవుల కాలంలో మా యొక్క మనవరాలు మా కుమార్తెతో పాటు వచ్చింది. And usually when he comes, he wants to sit on my lap or he will run here and there. నా మనవరాలు ఎప్పుడైనా సరే మా ఇంటికి వచ్చినప్పుడు నా ఒళ్ళో కూర్చొని మరి ఆడుకుంటూ అటు ఇటు వెళ్ళేది. In the church. సంఘంలో కూడా. And that particular Sunday he came. ఒక ఆదివారం రోజు అలా వచ్చింది. And a few minutes he was sitting there. కొన్ని నిమిషాలు నా దగ్గర కూర్చోవడం. And he saw another boy. తర్వాత ఒక బాలుడు ఉన్నాడు. Another boy was having a Bible. ఆ బాలుడి దగ్గర బైబిల్ ఉంది. He was having a diary. తర్వాత ఆ బాలుడు ఇంకొకటి కూడా చేస్తా ఉన్నాడు. ఒక డైరీ కూడా తెచ్చుకున్నాడు. And he is taking notes when the message is కాబట్టి ఆ వర్తమానం జరుగుతూ ఉన్నప్పుడు ఆ పెన్ను తోటి ఆ డైరీలో ఏదో రాసుకుంటూ ఉన్నాడు. And he was observing him. అప్పుడు నా మనవరాలు ఏం చేసిందంటే ఆ బాలుడిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఏం చేస్తున్నాడా ఈ అబ్బాయి అని. He came to me. అప్పుడు నా దగ్గరికి వచ్చింది. Grandpa, I want a Bible. అప్పుడు ఆ పాప నా మనవరాలు ఏమడిగిందంటే, I gave this Bible. తాతయ్య నాకు బైబిల్ ఇవ్వ అని అడిగింది. I gave this Bible. అప్పుడు ఈ బైబిల్ తనకిచ్చాను. It was very heavy. ఇదెంతో బరువుగా ఉంది. But he was having it. అయినప్పటికి కూడా తను తీసుకుంది. He can't read one word. ఒక్క మాట కూడా దాంట్లో చదవలేదు. But he is turning. తిప్పుతా ఉంది. And again he came to me. ఆ తర్వాత తిరిగి నా దగ్గర, Grandpa, I want a diary and a pen. తాత నాకు ఒక డైరీ ఇస్తావా, పెన్ ఇస్తావా అని అడిగింది. I gave my diary and pen. తర్వాత నా దగ్గర ఉన్నటువంటి డైరీ, నా దగ్గర ఉన్నటువంటి కలం, పెన్ను ఇచ్చాను. Because it's a good desire. ఎందుకంటే ఆ లేత మనసులో ఉన్నటువంటి ఆ సంఘంలో వచ్చిన తర్వాత ఏదైతే కోరుకుందో అది మంచి కోరిక. I don't want to quench that desire. కాబట్టి ఆ మంచి కోరికని చల్లార్చడానికి నేనేమి ఇష్టపడలా. So I gave my diary. Okay, even if he scribbles, no problem. I gave my diary. చికెట్లకి ఇస్తే ఏం పర్లేదు, కానీ నా డైరీని ఇచ్చాను. And he is taking notes. తర్వాత పెన్ను తోటి ఏదో రాయటం ప్రారంభించాను. It is there in me. Whatever notes he has taken, I have the diary. కాబట్టి ఆ డైరీలో నా మనవరాలు ఏం రాస్తుందో నా దగ్గరే ఉంది. But neatly, like some language, every line by line, he has taken notes. కాబట్టి మరి ప్రతి వచనం కూడా ఎంతో నిర్దిష్టంగా చక్కగా రాయటం జరిగింది. I thank God. నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించాను. When I write, he never wants to do, but when small children do that, they want to do it.
కాబట్టి చూడండి, నేను చేసే దాని ప్రభావం పడలేదు, కానీ మిగతా ఇంకొక చిన్న బిడ్డ చేసే ప్రభావం ఆ బిడ్డ మీద పడింది. So I appreciate children who are having Bible. కాబట్టి ఈ చిన్న బిడ్డల దగ్గర బైబిల్స్ ఉన్నాయి, వీళ్ళు నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. Yeah, parents, see that your children take Bible to the కాబట్టి church. తల్లిదండ్రులు కూడా మీ చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళు బైబిల్ కలిగి ఉండటానికి, బైబిల్ తోటి చర్చికి రావడానికి మీరు నేర్పించాలి. Give them a 40-page notebook and ask them to take notes. Some అదేవిధంగా reference. వాళ్ళకి చిన్న నోట్స్ ఇచ్చి ఆ నోట్స్ లో వాక్యం లేకపోతే రిఫరెన్స్లు రాసుకోవటం నేర్పించాలి. Children, I tell you, ఆ పిల్లలారా మీకు నేను చెప్తున్నాను, I say, anybody say what is the last verse I told from the Bible? బైబిల్లో You written? No. Anybody? Which book I told? No, children. చిల్డ్రన్. ఇప్పుడు నేను ఏ రిఫరెన్స్ చెప్పాను, ఇప్పుడు లాస్ట్ చెప్పింది ఏంటి, దేంట్లో నుంచి రిఫరెన్స్? If you don't know, guess and tell. గెస్ చేయటం ఒకసారి గెస్ చేయండి. 2 Corinthians. Very good. 2 Corinthians. Chapter 6. Yes. Very good. Verse 13, 14. Very good. Everybody should say 2 Corinthians 6, 13, 14. So I'll give you a tip. నేను ఒక చిన్న టిప్ ఇస్తున్నాను. When somebody tells the reference from here, ఇక్కడి నుంచి ఎవరైనా సరే రిఫరెన్స్ చెప్తే first you write the number first. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ యొక్క సంఖ్య రాసుకోవాలి. Because numbers quickly will forget. ఎప్పుడు తొందరగా మర్చిపోతారు. So first write 16, 12, 16, 13. కాబట్టి 6, 13, 6, మీరు ఏం 14. చేయాలంటే ఫస్ట్ ఆ అధ్యాయం సంఖ్య రాసుకోవాలి. ఉదాహరణకు 6వ అధ్యాయం 6. And then write the book. దాని తర్వాత 6 వచ్చిన రాసుకున్న తర్వాత ఉదాహరణ 14 6, 14 రాసి తర్వాత ఇది 1 కొరింథీ 2 కొరింథీ అని రాసుకోవాలి. I used to write when I go to church, when I was small. నేను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయం ఇది. And after some time, in my 8th or 9th standard, when pastor says some verse, immediately I'll take and read. తర్వాత ఇంకొంచెం నేను ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడ దేవుని సేవకుడు ఏదైనా వాక్యం చదవమని చెప్పినప్పుడు వెంటనే నేను ఆ రిఫరెన్స్ తీసి చదివేవాడిని. And there's a competition. One girl would read and I will read first. కాబట్టి అక్కడ ఒక పోటీ ఉండేది, ఎవరు ముందు చదువుతారు, నేనే ముందు చదివేవాడిని. Yeah, children, when elders say some reference and ask somebody to read, children should read. కాబట్టి ఎప్పుడైనా ఒక రిఫరెన్స్ చేసి మీరు చదవండి అని వాక్యం చెప్పే వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మీరు ఎత్తుకొని చదవాలి. And parents should tell them where is Hebrews, where is Ephesians. కాబట్టి దేవుని యొక్క వాక్యం క్రమంగా చదువుతుంటే హెబ్రీ పత్రిక ఎక్కడుంది, లేకపోతే ఆదికాండం ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఆ పిల్లలు కొంచెం చూడటం నేర్చుకోవాలి. Last time when I was telling a verse from John, గతంలో నేను యోహాను సువార్త చెప్పినప్పుడు I asked the children to read ఆ in పిల్లలు my church. నా స్థానిక సంఘంలో పిల్లల్ని చదవని నేను కోరాను. And one boy was only searching 1 John. యోహాను రాసిన మొదటి పత్రిక ఎక్కడుందో బైబిల్లో అని వెతుకుతూ ఉన్నాడు. So what he was thinking? అతను ఏం తలంచాడు? Only 5 chapters are there. This brother is telling 16th chapter. So 5 అధ్యాయాలే ఉన్నాయి మొదటి యోహానులో, ఏంటి 15వ అధ్యాయం అంటున్నాడు? So he is wrong. తప్పుగా చదువుతున్నాడు. So he was searching and closed his Bible. చివరికి అట్లా ఎతికి చివరికి కనుక్కోలేక బైబిల్ మూసేశాడు. So as parents teach them, there is a book called John and there are 3 books called 1 John, 2 John and 3 John. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించాలి చిన్నగా. యోహాను సువార్త రాశాడు, దాని తర్వాత మొదటి పత్రిక ఉంది, 2వ పత్రిక ఉంది, 3వ పత్రిక ఉంది, చివరికి ప్రకటన గ్రంథం రాశాడర్రా అని చక్కగా పిల్లలకు పొందిగ్గా చెప్పడం అనేది తల్లిదండ్రులు నేర్చుకోవాలి. And father and mother, your children should see that you are reading the Bible. కాబట్టి వాళ్ళ లేత మనసులో ఇంకొక మొత్తం మీరు వేయాలి. ఏంటంటే మీరు ఎంతో మంచిగా దేవుని యొక్క వాక్యాన్ని చదవటం వాళ్ళ లేత హృదయాల్లో పడేటట్లుగా మీరు చూసుకోవాలి. I have seen my daddy taking the Bible with the notes, diary, taking notes. I have seen it. నేను మా నాన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని చాలా శ్రద్ధగా చదవటం, దానిలో కొన్ని విషయాలు రాసుకోవటం, ఇవన్నీ కూడా అందిన చర్యగా నేను చూచాను మా నాన్నగారి జీవితం. So that practice has come to me also. కాబట్టి అది నాకు ఎంతో మాదిరిగా నిలిచి నేను కూడా అలా నా జీవితంలో ప్రారంభించాను. So don't see the TV and read the Bible. కాబట్టి టీవీ చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోవటం కాదు. When you read the Bible, keep your mobile switched off or keep away. కాబట్టి దేవుని వాక్యం నేను చదువుకునేటప్పుడు మిగతా అన్ని కూడా దూరంగా పెట్టేవాడిని, దేవుని వాక్యంతో మాత్రమే నేను గడుపుతూ ఉండేవాడిని. These are the explanations for this verse. For their sake I am sanctifying myself. కాబట్టి ఇదేంటి అంటే ఇతరుల క్షేమం కోసం, బిడ్డల క్షేమం కోసం, వేరే సహోదరుల క్షేమం కోసం నన్ను కొన్నిటికి నేను లోబడ్డాను. If you want to fight with your wife, ఒకవేళ మీ భార్యతోటి మీరు పోట్లాడే పరిస్థితి వస్తే,
edification, best thing is not to fight. మొట్టమొదటి సంగతి ఏంటంటే మరి అసలు పోట్లాట లేకుండా ఉండటం ఉత్తమం. But still, you have not grown and you want to fight. అప్పటికి నువ్వు ఎదగలేదు అనుకోండి, నీకు పరిపక్వత స్థితి నువ్వు రాలేదు, అప్పుడు నువ్వు పోరాడుతూ ఉన్నావు నీ భార్య. Don't fight in front of your children. కనీసం మీ పిల్లలు లేని సమయంలో చూసైనా పోరాటం అనేది ఒక After they go to school or when they sleep, you argue or వాళ్ళు ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేనప్పుడు పోట్లాడినా దానికి అర్థం ఉంటుంది, విజ్ఞత ఉంటుంది. yeah, children should testify. I have never seen my father and mother ఎందుకంటే fighting. పిల్లలు వాళ్ళు మీ గురించి చెప్పగలిగారు, మా ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంది, మా తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా ఉంటారు, కలహ వాతావరణం మా ఇంట్లో ఉండదు అనే ఆ చక్కటి వాతావరణం గురించి పిల్లల యొక్క లేత హృదయాల్లో మంచి వాతావరణం, గృహ వాతావరణం వారిలో ఉండాలి. So we read in Matthew chapter 14. ఇప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో Yeah, and verse 5. 5వ వచనాన్ని చూద్దాం. మత్తయి 14:5. Yeah, already we read it. ఇంతకు ముందే మనం చదివాము. Though he wanted to put him to death, he was afraid of the people because they counted him a prophet. అతడు ఇతను చంపకూడదు గాని జనసమూహము ఇతను ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. So he was afraid of the people and he used to listen to John. కాబట్టి వారికి భయపడి, ప్రజలకు భయపడి వాళ్ళ మెప్పు కోసం అపోస్తలుడైనటువంటి క్షమించండి బాప్తిస్మ ఇచ్చే యోహాను మాటలు వింటూ ఉన్నాడు. He didn't stop attending John's meeting. ఆయన యొక్క మీటింగ్లకి రావడం ఏమాత్రం కూడా ఆపలేదు. Why? ఎందుకు? Because he was afraid of the people. ఎందుకంటే మరి ప్రజలకు భయపడి. That's why he didn't kill John. అంచేత అపోస్తలుడైన బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని అతను చంపలేదు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, are you afraid of people and doing something? మీరు ప్రజలకి భయపడుతూ ఉన్నారా ఏదైనా చేయటానికి? Oh, if I don't go to church, elder will ask, why you have not come? చూడండి, నేను గనక సంఘానికి వెళ్ళకపోతే, ఆ కోడికి వెళ్ళకపోతే ఆ సంఘ పెద్ద నువ్వు ఎందుకు రాలేదు అని అడుగుతాడేమో. Or what other brothers will think if I don't go to church? నువ్వు అనుకోని సంఘానికి వస్తున్నావా, లేకపోతే మిగతా సహోదరులు మరి నన్ను అడుగుతారు సంఘానికి రాకపోతే, నా గురించి చెడ్డగా అనుకుంటారు అని నువ్వు భావించి వస్తున్నావా? I have already established my standard. నేను సంఘంలో ఒక స్థానాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. I am a spiritual brother. నేను ఆత్మీయ సహోదరుడిని, ఆత్మీయ వ్యక్తిని అని. If I don't go, నేను కనుక వెళ్ళకపోతే they will think low of me. వాళ్ళు ఈయనేం ఆత్మీయ సహోదరుడు, ఈమెం ఆత్మీయ సహోదరి అని కొంచెం తక్కువ స్థాయి కలిగినటువంటి ఆత్మీయ వ్యక్తిగా ముద్ర వేస్తారని భయపడుతూ వస్తున్నావా? So because of fear of people, కాబట్టి ఇటువంటి శశపిషలతోటి ఇటువంటి ప్రజలకు భయపడి ప్రజల చేత ఆమోదముద్ర పొందటానికి నువ్వు వస్తూ ఉన్నావా? if you do certain things, అటువంటి ఆ విధంగా కనుక ఆ వైఖరితో నువ్వు పనులు చేస్తూ ఉంటే it is having zero spiritual value. నీకు ఆత్మీయంగా నీ స్థితి ఏంటంటే శూన్యమైనటువంటి స్థితి, నీ స్థితి. Yeah, that is called a dead work. దాన్ని నిర్జీవ క్రియ అని అంటారు. I should fear God and come to him. నేను దేవునికి భయపడి దేవుణ్ణి కేంద్రంగా ఉంచుకొని నేను దేవుని సముఖానికి I రావాలి. should love God. That's why I am coming to church. నేను దేవుణ్ణి ప్రేమించి సంఘానికి ఆ కూడికి రావాలి. I love God. That's why I read the Bible. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుకనే దేవుని పుస్తకం అయినటువంటి బైబిల్ చదువుతూ ఉన్నాను. So let us not have any fear of man. అంచేత ఏ మనిషికి కూడా భయపడి మనము దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయకూడదు. See, the same Herod, ఇక్కడ చూడండి, ఇదే హేరోదు 7th verse. 7వ వచనం. He was thinking what others would say if he doesn't bring the head of the John Baptist. అది చూడండి, ఆ యొక్క బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కొడితే 9th వాళ్ళు verse. 9వ వచనంలో చూస్తాం. ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం కూడా 9వ వచనంలో మనం చూస్తాం. Yeah, because of the people who are sitting at the table with him, he commanded that kill John the Baptist. 9వ వచనం. రాజు దుఃఖపడిను, తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి. So what I want to say is, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, see, the fear of men, చూడండి, ప్రజల ఎడల తనకున్నటువంటి భయం. two extreme things it can do. ఇక్కడ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేనటువంటి రెండు ఎక్స్ట్రీమ్ విషయాలు ఉన్నాయి. Because of fear of men, you behave as if you are a very spiritual man. అని ఆ ప్రజల చేత ఆమోదముద్ర పొందటానికి, ప్రజలంటే భయపడి నువ్వెంతో ఆత్మీయుడిగా నువ్వు కనిపించడానికి నువ్వు ప్రయత్నించడం. Because he was afraid of the people, he was not killing John, he was attending his meeting, he was protecting him. అంచేత అతన్ని సంరక్షించడం, అతను చెప్పే మాటలు వినగోరటం, ప్రజల చేత ఆమోదముద్ర పొందటానికి. But inside he wanted to do away with him. కానీ తన హృదయాంతరంగంలో అతను అంటే ఏమాత్రం కూడా అతనికి వేరుగా ఉన్నాడు. Because he was pointing out his sin. ఎందుకంటే అతను నీ పాపాన్ని గురించినటువంటి
గుర్తు చేస్తా ఉన్నాడు, ఎత్తి చెప్తా ఉన్నాడు. కాబట్టి But 9th verse, తర్వాత 9వ వచనం చూస్తే, if it doesn't kill John, చూడండి, అతనికి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని చంపాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ, what these people sitting with me will think of me. అయితే ఇక్కడ కూర్చున్న వీళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటారో అని He wanted to murder John the Baptist because of the recognition and fear of people. కాబట్టి వాళ్ళ ఎడల మంచి గుర్తింపు పొందాలి అన్న ఉద్దేశంతో, తన ప్రమాణానికి కట్టుబడ్డాను అన్న ఉద్దేశంతో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ తల తగ్గొట్టించడానికి అక్కడ ఆజ్ఞ జారీ చేశాడు. In Bangalore CFC Church, there's a big script written. బెంగళూరు CFC లో ఒక మాట ఇట్లా రాయబడింది, If we fear God, ఒకవేళ నువ్వు దేవునికి భయపడితే we need not fear anybody. ఇంకా ఎవరికి భూమి మీద ఏ మనిషికి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. If I fear God, ఒకవేళ నేను దేవునికి భయపడితే I will not be afraid of people. నేను ఏ ప్రజలకి ఏ మనిషికి భయపడను. I will not be afraid of what they would say. నా గురించి ఆ మనిషి ఏమనుకుంటాడో అనే విషయంలో నాకు భయం లేదు. I will not be afraid of what people will think of me. కాబట్టి ప్రజల యొక్క మనసులో నా పట్ల ఏం అభిప్రాయం ఉంటుందో అన్న దానికి కూడా నాకు ఏమాత్రం కూడా భయం లేదు. If all the people think that I am an angel, will I become an angel? చూడండి, ప్రజలందరూ కూడా నేను దేవదూతని భావిస్తే నేను నిజంగా దేవదూతని అయిపోతానా ఏమిటి? No, I will be Vincent only. నేను కేవలం విన్సెంట్ గానే ఉంటాను. If all the other people think that I am a devil, ఒకవేళ మిగతా ప్రజలందరూ కూడా, భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నేను దెయ్యము అని వాళ్ళు భావిస్తే, will I become a devil? నేను దెయ్యం అయిపోతానా ఏమిటి? I will be Vincent only. నేను కేవలం విన్సెంట్ గానే ఉంటాను. Yeah. So I need not be afraid of the opinion of the people. అంచేత మనుషుల యొక్క వాళ్ళ అభిప్రాయాలకు నేను ఏమాత్రం కూడా ఖాతరు చేయను, భయపడను. If you are afraid of the people, మీరు గనక ప్రజల యొక్క అభిప్రాయానికి అగ్రపీఠం వేస్తే, we cannot love God. We cannot have faith in God. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలకి మీరు అగ్రతాంబూలం ఇస్తే మీరు ప్రభువుకి ప్రీతిపాత్రులు కారు, ప్రభువుని ప్రేమించజాలరు. Yeah, we read that in John chapter 5. యోహాను సువార్త అధ్యాయం 5. Yeah, 44. యోహాను సువార్త అధ్యాయం 5 వచనం 44. You are desiring the glory from men, opinion of the men, good name from the men. చూడండి, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే మాటని మనం చూస్తాం. And you are not seeking what God would think of you. 44th verse. 44వ వచనంలో ఆ మాట, John 5:44. యోహాను 5:44లో అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? Yeah, how will you have faith in God? కాబట్టి అద్వితీయ దేవుని వల్ల వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? Yeah, we also read in John chapter 12. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం మరొక సంగతి చూస్తాం. 42nd verse. 42వ వచనం అక్కడ, Many people had faith in Jesus. John 12:42. Many people had ఆయనను faith in Jesus, అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని, but they never wanted to confess that they have faith in Jesus because they were afraid of the people. సమాజంలో నుంచి వెలివేయబడుతుమేమో పరిశీలకు భయపడి వారు ఒప్పుకొనలేదు. Whether they will be excommunicated from the church. ఎందుకంటే వాళ్ళు ఆ సమాజ మందిరంలో నుంచి వెళ్ళగొట్టబడతారు, వెలివేయబడతారని వాళ్ళు అక్కడ భయపడతా ఉన్నారు. More than the glory from God, they wanted the glory from man. కాబట్టి 43వ వచనంలో వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. Whose glory we want? ఇంతకీ ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఎవరి మెప్పుని హృదయంలో ఆశిస్తా ఉన్నాం? Do you want glory from God or you want glory from your other believers or worldly friends? ఈ లోకంలో ఉన్నటువంటి మీ స్నేహ బంధుమిత్రుల చేత లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సహోదరుల యొక్క మెప్పుని మీకు కావాలా, దేవుని యొక్క మెప్పు మీకు కావాలా? Do you want to be accepted by God or accepted by people? లేకపోతే దేవుని చేత నువ్వు అంగీకరించబడాలా, లేకపోతే ప్రజల చేత అంగీకరించబడాలా? People's opinion is good for garbage. చూడండి, ప్రజల యొక్క అభిప్రాయం కేవలం చెత్తబుట్టకు మాత్రమే అది తగింది. At the same time, అదే సమయంలో when a godly brother comes and says an opinion about you, ఒక ఆత్మీయమైనటువంటి సహోదరుడు నీ గురించినటువంటి అభిప్రాయం చెప్తే, you should not say, no, I don't want your opinion, I want to put it in the dustbin. నేను నీ అభిప్రాయాన్ని ఖాతరు చేయను, దీన్ని చెత్తబుట్టలో వేస్తాను అంటావా? Yeah, when he is a godly brother, he speaks from the presence of God. I love to accept it with ఎప్పుడైనా humility. ఆత్మీయ సహోదరుడు నీకేదైనా చెప్తే తప్పనిసరిగా దేవుడి నుంచి పొందినట్లుగా దాన్ని నేను అంగీకరిస్తాను. So which one you should accept, which one you should not accept, the Spirit of God will help you. కాబట్టి దేన్ని నువ్వు తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అనేది దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నేర్పించబడాలి. So Herod was completely a slave to people's opinion. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి వృత్తాంతం మొత్తంలో కూడా హేరోదు యొక్క
ఘోరమైన బలహీనత ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయానికి బానిసయ్యాడు. He appeared to be a powerful governor. అతను ఎంతో గొప్ప గవర్నర్ గా బాహ్యంగా కనిపిస్తూ ఉన్నాడు, కానీ Bible says he was afraid of the people. బైబిల్ చదివించే సత్యం ఏంటంటే అతను ప్రజలకు భయపడి, He was afraid and did not kill John. Another occasion he was afraid and killed John. ఒక సందర్భంలో అయితే ప్రజలకు భయపడి యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపలేదు. మరొక సందర్భంలో ప్రజలకు భయపడి బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల తగ్గొట్టించాడు. See the power of the fear of men. అంచేత ఈ రెండు సందర్భాల్లో కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి ఇతనిలో ఉన్నటువంటి భయాన్ని మనం చూస్తాం. There's a family in our church. One family in our church. మా సంఘంలో ఒక కుటుంబం ఉంది. The boy started drinking. అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో వాళ్ళ కుమారుడు మరి మద్యపాన సేవిస్తూ ఉన్నాడు. The entire burden and aim of the mother is తన యొక్క తల్లి యొక్క ఉద్దేశం ఏంటంటే church should not know. తన కొడుకు చెడిపోతున్నాడనే బాధ కంటే సంఘంలో ఎవరికి తెలియకూడదనే దుగ్ధ తన మనసుని ఏలుతూ ఉంది. What is that? The church comes to know, they'll pray for you. చూడండి ఎంత ఘోరమో. చర్చికి తెలిస్తే ఏమవుతుంది? మహా అయితే ప్రార్థన చేస్తారు. 100 years they will not grow in spiritually. వారు 100 సంవత్సరాలు సంఘానికి వచ్చినా ఏమాత్రం కూడా అటువంటి వైఖరితో ఉంటే ఆత్మీయంగా ఎదగలేరు. They want the church to think that his boy is spiritual when he is not spiritual. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బాలుడు ఆత్మీయుడు అనుకుంటున్నారు, కానీ అతను ఆత్మీయుడు కాదు, మద్యపాని. That is a spirit of Saul. అది సౌలు యొక్క ఆత్మ. He told Samuel, prophet Samuel, అతను ప్రవక్త అయినటువంటి సమూయేలుతో ఇలా చెప్పాడు, and don't tell this in front of the people. ఇది ప్రజల ముందు నువ్వేం వ్యక్తపరచబాకు. Keep it confidential. ఇది ఎంతో రహస్యంగా ఉంచు. Now the whole world knows Saul's story for thousands of years. చూడండి మరి వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క సౌలు యొక్క వృత్తాంతం ప్రజలందరికీ కూడా బహిర్గతమైంది. But he wanted Samuel to keep it to himself. అక్కడ సౌలు ఏమంటున్నా అంటే సమూయేలు ప్రజల యొక్క మెప్పుని అపేక్షించి ఇది దాచిపెట్టు, నా యొక్క లోటుపాట్లను దాచిపెట్టు అని అంటూ ఉన్నాడు. But see, చూడండి David. తర్వాత దావీదు యొక్క వృత్తాంతం. Yeah, even if the whole world knows, I don't bother. I am always thinking of what God would think of me. చూడండి తర్వాత దావీదు పాపంలో పడిపోయినప్పుడు ప్రజలు ఏమనుకున్నా కూడా నాకేమి ఖాతరు చేయను, కానీ నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దా విషయంలో నేను ఎంతో పట్టింపు కలిగి ఉన్నాను. Children, can you tell me which is the psalm David wrote? పిల్లలు మీరు చెప్పండి, after committing his sin. దావీదు పాపంలో పడిపోయిన తర్వాత దావీదు రాసినటువంటి కీర్తన ఏంటి? ఏ కీర్తన రాశాడు? ఎన్నో కీర్తన? ఆ కీర్తన సంఖ్య ఏంటి? యూత్ యవనస్తులు చెప్పగలరా? Psalm 50, Psalm 51. Yeah, he's very close. Psalm 51. కీర్తనలో 51వ కీర్తన. Yeah, what is he telling? అందుట్లో ఏం చెప్పాడు? I have committed sin. నేను పాపం చేశాను. Lord, create in me a clean heart. ప్రభువా నా యందు శుద్ధ హృదయం కలగజేయము. Cast me not away from your presence. అయ్యా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకము. Do not take away the Holy Spirit from me. ఓ నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసివేయకము. The entire confession he has written and allowed the whole world to read. తన యొక్క పాపపు ఒప్పుకోలంతా కూడా బిగ్గర స్వరముతో ఆ వాక్యంలో రాయటం జరిగింది. He was a king. He was a king. అతను రాజు. He would have taken steps to not to leak out. Keep it confidential. కాబట్టి తన పాపాన్ని ఎంతో జాగ్రత్తగా కప్పించుకునే అనేక సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అతను అలా చేయలేదు. What's the difference? Are we having the Saul spirit ఇక్కడే or David spirit? మనము సౌలుని పోలి ఉన్నామా? సౌలు యొక్క ఆత్మకి మనం చెరువులో ఉన్నామా? దావీదు యొక్క ఆత్మకి మనం చెరువులో ఉన్నామా? I am not telling you confess your sin to the church. నీవు నీ పాపాన్ని సంఘం అందరి ముందు బాహాటంగా ఒప్పుకో అని నేను చెప్పట్లేదు, But don't cover up that others what will they will think, what they will think. కానీ ఈ విషయంలో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే శశపిషలకు నువ్వు దూరంగా ఉండు. If people think, okay, let them think I am a fallen man. సంఘంలో ఉన్న ప్రజలకు తెలిస్తే నేను పడిపోయినటువంటి వ్యక్తిని. Yeah, please pray that I will grow. నేను ఆత్మీయంగా ఎదగడానికి దయచేసి నా కోసం ప్రార్థన చేయి. People will value more. కాబట్టి అప్పుడు ప్రజలు నిన్ను ఎంతగానో విలువిస్తారు. Than when you hide and the things come out. అంతేగాని మరి నీ తప్పులు నేను దాచిపెట్టుకోవద్దు. So the real love of God and the fear of God should motivate us to walk in the spiritual life. దేవుని ప్రేమ, దేవుని భయం మన ఆత్మీయ జీవితంలో అడుగులు వేయటానికి సహాయం చేయును గాక. Not the fear of men. అంతేకాని మానవ భయం
మనల్ని ముందుకు నడిపించకూడదు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. Shall we pray? మనం ప్రార్థన చేద్దాం. As our heads are bowed down, మనం తలలు వంచుకొని ఉండగా, is there anything you are struggling because others will come to know? Are you seeking the approval of men? మీరు ఇతరుల యొక్క ఆమోద ముద్ర పొందాలని తహతహలాడుతూ ఉన్నారా? Are you living for the opinion of men or opinion of God? మీరు మనుషుల అభిప్రాయం మేరకు జీవిస్తూ ఉన్నారా, లేకపోతే దేవుని అభిప్రాయం మేరకు మీ జీవితం ఉందా? Let us tell God, దయచేసి దేవునికి చెబుదాం. Lord, I value your opinion more than I value the men's opinion, Lord. ప్రభువా, ప్రజల యొక్క అభిప్రాయం కంటే నీ అభిప్రాయానికే నేను ఎక్కువ విలువిస్తానయ్యా. I don't want to seek the glory from men, Lord. ప్రభువా, మనుషుల నుంచి నేను ఏమాత్రం మహిమ పొందడానికి, నేను ఘనత పొందడానికి ఇష్టపడతాను. I want the glory only from God. నేను కేవలం నీ నుంచి వచ్చే మెప్పును మాత్రమే ఇష్టపడుతూ ఉన్నాను. What do you think of me, Lord? ప్రభువా, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? That is more important than what my church members think of me. అంతేగాని మా సంఘంలో ఉన్నటువంటి ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు కంటే నా గురించి నువ్వేమనుకుంటావు ప్రభువా, అదే నాకు ముఖ్యం. The more you are afraid and want the glory from men, you will become a hypocrite. కాబట్టి ప్రజల నుంచి మాత్రమే నువ్వు ఘనత పొందినట్లయితే నువ్వు వేషధారివి. Lord, let me be a genuine person. ప్రభువా, నేనెంతో యథార్థంగా ఉండటానికి సహాయం చేయి. Let my life be an open letter, Lord. అయ్యా, తెరవబడినటువంటి ఉత్తరం వలె నా జీవితం ఉన్నట్లు సహాయం చేయి. Heavenly Father, help every one of us, Lord. పరలోకం తండ్రి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి సహాయం చేయి. We so much seek the opinion from men, Lord. అయ్యా, మేము అనేక పర్యాయాలు మనుషుల అభిప్రాయాల్ని వెతికాం. We repent, Lord. అయ్యా, మేము పశ్చాత్తాపడుతున్నాం. Help us to seek your opinion. అయ్యా, కేవలం నీ యొక్క అభిప్రాయానికి మాత్రమే మేము గమనం కలిగి ఉంటాం. Help us to see what you think of me, Lord. ప్రభువా, నా గురించి మీరేమనుకుంటున్నారో అది నాకు కావాలి. I want to please you, Lord. అయ్యా, నిన్ను మాత్రం నేను సంతోష పెట్టడానికి I ఇష్టపడతాను. don't want to please any man, Lord. నేను ఏ మానవుడిని సంతోష పెట్టడానికి లేను. Help us to grow spiritually. ప్రభు, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen.